గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కాళం అనే సర్పము ఆ పువ్వులన్నీ రేపు చేసి పూజ అవుతుంది. ఎవరు తీశాడు ఈ పువ్వులు అని నాకు అర్థం కాదు, చూడాలి అని నా సుఖత్వం ఎలా ఉంటాను. పార్వతీ శివుని పార్వతీదేవి యొక్క గగురు పాడుతో కూడినటువంటి పులకంతులతో కూడినటువంటి తీగలు గలవంటి భుజములు వాళ్ళని ముళ్ళతో ఉండి మామిడి కొమ్మలను తామర తుండ్లను మీద పెడితే మోసి వీని మోయుటకు చాలా కష్టం కదా అమ్మవారికి. ఎలా పొందావు అమ్మ అని వారి ముళ్ళతో అని అమ్మవారిని బాధపడ్డాడు. ఓ నేత్ర నువ్వు ఎలా ఉన్నావయ్యా, తినేతుడి కదా, నీకు విషయం తెలీదా అని సర్పం వాపోయింది. పాప ఏడ్చింది. అయ్యో, చివరికి పాము దుఃఖించుతూ చాలాసేపు మనసు గట్టిపరుచుకొని బాధపడి ఏనుగు పూజ చేసినటువంటి మా కొమ్మలను తామర కాడలను కిందకి నెట్టేసి శివలింగం మీద ధూళిని ఫోత్కారం తగినట్టు చూరి అమూల్యమైనటువంటి వెలకట్టలేనటువంటి మణినొప్పితో పూజించి పూజా విఘ్న వల్లకనే చిత్తబ్రహ్మతో తన నివాసనకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎంత బాధపడతాం చూడండి అప్ప. భోగవతి చరంబున చొచ్చి బోటులతోడనాడెడు జలక్రీడలుడిగి పువ్వు బోడులు తాను బొత్తుల భుజించు మధుర సుతాహార విధి దొరంగి బహువిధ తాన సంపన్న గానంబులన్నికి జొక్కెడు తన నేర్పు వదలి ప్రాణనాయికతోడ పర్యంక సీమల మసకాన వెనగు సంభ్రము విడిసి నిద్రపోయేడు సుఖమెల్ల నేల గలిపి ప్రతిదినంబును తాచేయురత్న పూజ శివునిపై నుండకుండిన చింతనుంది రాత్రి శివరాత్రిగా జాగరమ్ము చేసి భోగవతీపురంబున ఝరంబునన్ భోగవతి అనేది సలేటి ఎందు నడి ఎందు చొచ్చి ప్రవేశించి భార్యలతోటి స్నానం కూడా చేయలేపాడు పవన్. అంటే భోగవతి పాతాళలోక ముందు నాగుడు నది పేరు, నాగులేక నది పేరు. నది నగరియో నాగానాం భోగవతి అని అమరం. ఆకాశంగా మందాకిని, భూలోకంగా భాగీరథి, పాతాళంగా భోగవతి ఈ నదులు అన్నమాట. అది పాప స్నానం మానేశాడు అనమాట. అలాగే తినేసినటువంటి పాలలో సుధాహార సిద్ధంగా అమృతం అర్థం కాదు. మంచి బాగులకు చిక్కకుండా ఇంద్రుడు అమృతం అపహరించుని పోయిందని సువర్ణ అభ్యాసం అది ఇంకా అక్కడి నుంచి ఇక ఏమి కూడా చేయలేకపోయిందన్నమాట. అనేకమైనటువంటి నాగకాంతలతోటి ఒక్కసారి కలయికతో భుజించడు, ఆహారం తిండు, సుధాహార క్షీరూపమైన అసనము తిండు, నియమాలు పాటించడు, అన్నీ విడిచిపెడతాడు. అంటే పొత్తుండే అన్నపాదాన్ని కలిక కూడిన సహభావం అని ఇంకా అన్నీ వస్తాడు. ఇంకా తినే ఆహారం కైకం లవణార్థం లక్షణార్థం అంటే ఆహారం కానీ లక్షణార్థం. వారి భక్షులు పర్ణభక్షులు అని అరణ్యపురంలో కూడా రాశాడు. శైలభక్షణము సమ్మతము భాగవతంలో కూడా వేశాడు. ఇలా ఇక్కడ సుధాశబ్దం అమృతం అర్థం కాదు. వీడు తిని అమృతంలో పాలు కూడా ఉంది కాబట్టి ఇంద్రుడు అమృతం అపహరించిపోయాడు కదా, అందుకని శివుని ఆదిపర్వంలో కూడా ఆ విషయం ఉంది. ఇంకా పువ్వుబోణులు స్త్రీలు అలరుబోడి ఇత్యాదులు మధ్యమలోప వ్యతికరణంబును బహురిహంబు అని ముక్తాకొమ్మిది కూడా ఉంది. పువ్వు బోడి బాల వ్యాకరణం చేత సాధ్యం కాల, పువ్వు వలే బోణి అని ప్రౌఢ వ్యాకరణ పక్షమున గ్రాహ్యమైంది. అందులో ప్రౌఢగం ఎనిమిదో చూడమంటున్నాడు. ఇక అనేక ఏంటి ఏ విధంగా కూడా బాధపడిపోయాడు అన్నమాట. సుఖమెల్లా కూడా బహువిధ తాను ఏ విధంగా కూడా సుఖపడ్డాడు. ఏమి మాట్లాడు, ఏమి చేయడు. ఇంకా చివరికి ఏం చేశాడైనా తన ప్రియుని చూడకుండా ఒక్కసారి అలా బాధపడి చాలా బాధపడి పాతాళంగా ప్రవేశించి నాకాంత క్రీడలు చేయడు, నాకాంత తాను కలిసి క్షీరం త్రాగుని పాటించడు. తర్వాత విశేషమైన నాగాంగాలతో కూడిన విశేష గానంతో కూడిన పాటలు కూడా ఆయన వెండు యువసత్వం పొందడు. తర్వాత ఇష్టమైన భార్యతో కూడా సంతోషంగా ఉండడు. ఎప్పుడు ఆ సూర్యుని పూజ పోతుందా, ఎప్పుడైనా శివరాత్రిగా ధ్యానం చేస్తాడు. అలా ఉండగా తానర్చించి తొలగి తన్న తరువాత శంభు పూజింపగా తానే కపము ఏగురించి శివుమీద నిన్న మన్నం వలెన్ నానారత్నములుండ చూచి కడు చిన్నం పోయి నాతో జలంబో
నేడి శిల విశ్వనాయకునిపై పొందించిన నాడెవ్వడు. అయ్యయ్యో జలం బాగా ఏమిటివి పడేసారి బాగా చిన్నబడిపోయి అమ్మ చిన్నబుచ్చుకుంది. అయ్యయ్యో పూజించి వెళ్ళిపోయిన తర్వాత మరలా వెళ్ళిందా శివుని పూజించడానికి తానాపనేకం అంటే పదబుడేనమాట. దానం గజమదే త్యాగే విష్ణు వచ్చి ఈశ్వరుని పైన శివలింగం అయినటువంటి నిన్న మొన్న రోజులా ఉండేటువంటి ముందర దినం అని వలెను నానారత్నములు అనేక మణులు ఉండడం చూసి వెంటనే చాలా బాధపోయి చిన్నపడిపోయి కిందమే సిగ్గుపోయి మొహం చిన్నపుచ్చుకొని ఎవడు నాతో చలంబో నాతో మాత్సర్యం ఎవడు నాతో మాత్సర్యం పెట్టేవాడు సరే రాత్రి నీ రాళ్లను విశ్వనాయకుని పైన విశ్వమితి మీద శివుని మీద ఎందుకు ఉంచాడు అని బాధపడ్డాడు. శివుని పైన ఏనుగు వచ్చి మొన్నట్లో అనేక మనులను చూసి చిన్నబుచ్చుకొని ఎవరో నాతో మాత్సర్యం ఎవరికి నా మీద కొంత కోపం ఉంది అనేకపం అంటే చెప్పాడు దీపం ఏనుగు. అలా చూసిన తర్వాత వెళ్ళి రేపు మన్నాడు వచ్చి చూసింది. ఇంకా అలా చూసి ఇంకా అత్సపు నీలవర్ణ తృషతావళి నల్లని కల్వలే రేకులే కడును పచ్చని రాలు బిల్వన పత్రములే అరుణాశ్మభంగముల్ విచ్చిన ఎర్రతామరలే విశ్వపతి విరసం పోపలంబులి ఎట్లిచ్చు తలయ్య నీకు అని అంచును గంధమృదుత్వ శైత్యముల్. అచ్చపు నీలవర్ణ దృష్టత్వళి అంటే శుద్ధమైన నీలవర్ణం అంటే రాళ్ళు. నీల అంటే నీలమణుల యొక్క వరుస. నల్లని కలువలు హిందీవనముల నల్ల కలువల కడుని మిక్కిలి పచ్చరాములు హరితవర్ణములు గల శిలలు మరకతమణులు. బిల్ల అంటే మామిడి చెట్టు యొక్క కొత్తవైన పత్రముల ఆకుల అరుణ ఎర్రనైన ఆస్మ రాళ్ళ యొక్క ఉపలాస్మనా శిలా తృషత్ అని అమరం. కెంపుల యొక్క రాళ్ళ యొక్క కెంపుల యొక్క భంగములు మొక్కలు భంగసద ముక్కల అర్థం భంగ ఖండే శబ్దాస్తవం విచ్చిన వికసించిన ఎర్రతామలే కందముల ఓ విశ్వనాయక ఓ ఈశ్వరుడా గుణము లేని గుణే రాగే భవేద్రస అని అమరం. ఉపలమ్ములు శిలలు ఏ విధంగా నీకు ఎలా అశుద్ధులయ్యాయి అంగీకారమయ్యి ఆ శిలలు నీల మరకణములు కెంపులు గంధ మృదు శైత్యములు పరిమళములు మెత్తదనము నీకు ఎలా ఇస్తాయి అయ్యో అని బాబు. అంటే నల్లని రాళ్ళు నీలమణులు నల్ల కలువలా కావు కదా పచ్చనీలాలు మరగతములా లేత మామిడాకులా కాదు కదా ఎర్రని రాళ్ళ మొక్కలు పద్మరాగాల వికసించిన ఎర్రతామరల కావు. ఈ ఈశ్వర ఈ విరసంబులైన రాళ్ళు నీకు ఎట్లా అంగీకారం అయ్యాయ్యా గుచ్చుకోవా నీకు దెబ్బ తగలదా నల్ల కలుగుల సువాసన అల్లని రాళ్ళు కబ్బుతుందా లేత మారుడాకుల మృదుత్వం పచ్చని రాళ్ళ వస్తుందా ఎర్రతామల చల్దనము ఎర్ర నీరాల యొక్క ఎర్రరాళ్ళ యొక్క వస్తుందా ఎర్రరాళ్ళకు వస్తుందా అని ఏనుగు పలికింది. నల్లని ఎర్రని రాళ్ళ అందులేని గంధముదుత్వ శైత్యములనడు గుణములకు ఉత్కర్షము క్రమముగా తన పూజించిన నల్ల కలువలందును లేదా మారేడాకులందును ఉన్న ఎర్రతాములందును కాదని చెప్పుటకు ఏనుగు చేత వివక్షలు చెప్పండి. ఇంకా రత్నములకు శిలార్థం వచ్చినట్టు తృషదస్మ శబ్దములకు రాయి అనే అర్థం కూడా వాడటం భావానుగుణంగా ఉంది. ఇంకా అన్నప్పుడు ఆలోచించి ఏం చేశాడు అచ్చపు నీలం అంటే స్వచ్ఛమైనమాట నీలవర్ణ సృష్టిషావ నల్ల కలువలు ఎంత బాగుంది ఆ పద్యం చాలా రమణీయంగా ఉండం. ఇంకా ఉనికి శిలోచ్చయంబు